హాయ్ ఫ్రెండ్స్, మేము కోరకొండ వెళ్ళామండి. ఆ గుడి మొత్తం మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు లోపల దేవుడు ఎలా ఉంటాడో కూడా నేను చూపిస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడికి బైక్ మీద వచ్చామండి. పార్కింగ్ ప్లేస్లో బైక్ పెట్టేసి స్టార్ట్ అవుతున్నాం. కింద నుంచి వ్యూ చూసారు గుడి ఎలా ఉందో. చాలా షాప్స్ పెట్టారండి. గుడి స్టార్టింగ్ అండి, ఇది మెట్లు. లక్ష్మీనరసింహస్వామి కింద సెట్టింగ్ వైజ్ పెట్టారు. కింద చూపిస్తున్నానండి, ఇదంతా కిందే ఉంది, కొండపైన కాదు. కింద ఒక టెంపుల్ ఉందండి. కొండపైకి వెళ్ళలేని వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసి వచ్చేయచ్చు. పైకి ఎక్కగలం అనే వాళ్ళు మాత్రం పైకి ఎక్కుతున్నారు. ఇదంతా కింద వ్యూ మాత్రమే. ఇక్కడ మండపం కింద ఉందండి. మరి ఇక్కడ ఏమన్నా కళ్యాణాలు జరుగుతాయో లేదో నాకైతే తెలీదు. నేను కూడా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. కింద ఖాళీ అయితే చాలా ఉందండి. కింద టెంపుల్ ఇది లక్ష్మీనరసింహస్వామిది. ఇది పైకి ఎక్కేదండి. పైకి ఎక్కే మెట్లు ఇదే. స్టార్టింగ్లో శివలింగం ఉంది. అక్కడ ఒత్తిడి వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకుంటున్నారు. మెట్లు కొంతమంది అయితే అసలు పాదమే పట్టదని చెప్తారు. పర్లేదండి, పాదం అయితే పడుతుంది. వాళ్ళ 6 అడుగులు ఉన్నా సరే పాదం పడుతుంది. ఎక్కేటప్పుడు అసలు ఎక్కలేకపోయామండి. నిజంగా ఎప్పుడు అవుతాయి మెట్లు అనిపించింది. హార్ట్ బీట్ అయితే చాలా రేజ్ అయిపోయింది. వెళ్ళే వాళ్ళకి ఇలా రాడ్స్తో కట్టేశారండి. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది స్టార్టింగ్లో. ఇంకా దగ్గరికి వచ్చేసామండి. మెట్లు దిగేటప్పుడు మాత్రం పడిపోతామేమో అన్నట్టుంది. కింద వాళ్ళకి మెట్లు కడితే ఎలా ఉంటాయి అలానే ఉంది. వచ్చేసామండి లోపలికి. ధ్వజస్తంభం అది. ఈ గుడి దేవతలు కట్టించిన గుడి అంటారు. ప్రత్యేక దర్శనం కూడా ఉందండి. దానికి 10 రూపీస్ మాత్రమే. కొండపై నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఊరంతా కనిపిస్తుంది బాగా. మరమ్మతులు చేశారంటండి. ఎప్పుడో కట్టిన గుడి కదా. లోపలికి వెళ్ళనివ్వకుండా మెష్ టైప్ కట్టేశారండి. చాలా దేవతా విగ్రహాలు ఉన్నాయి లోపల. దానికి పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. చెక్కినవే అండి, చెక్కినవి అవి. చాలా క్లియర్గా ఉన్నాయి బొమ్మలు మాత్రం. కింద అటువైపు కూడా విష్ణుమూర్తి ఉన్నారండి. ఈ ధ్వజస్తంభం అవతలం చూసారా విగ్రహం విష్ణుమూర్తి. ఇంకా కిందకు వచ్చేసామని దర్శనం అయిపోయింది. సెల్ మాత్రం పట్టుకెళ్ళలేదు. కిందకు వచ్చేసామండి. ఇదిగోండి విష్ణుమూర్తి అన్నాను చూసారా. కింద నుంచి వ్యూ చూసారా లైటింగ్స్తో ఎంత బాగుందో. కింద నుంచి పైకి చాలా బాగుందండి. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది. కిందకు వచ్చాక అటువైపు వెళ్తుంటే తీర్థం చూద్దామని వెళ్తుంటే ఇలా లైటింగ్స్తో పెట్టిందండి ఇది. లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంది. ఆ బొమ్మ నుంచి వ్యూ చూస్తే చాలా నచ్చింది నాకైతే. పిక్ తీసుకున్నాను. రథోత్సవం జరిగిందంటండి 2వ రోజు. కొద్దిగా దగ్గరగా తీసానండి రథాన్ని. లైటింగ్ సరిగ్గా లేక కనిపించట్లేదు. రథం ఎదురుగా ఇలా సెట్టింగ్ చేసినట్టున్నారు. బాగుందండి. 4 ఏనుగులు వెంకటేశ్వర స్వామి. ఈ మెట్లపై నుంచి ఎక్కడమే చాలా గ్రేట్ అనుకుంటే, కొంతమంది అయితే మెట్టుకి పసుపు కుంకుమ రాసుకుంటూ వెళ్తున్నారండి. మెట్టు చివర అవి స్టెప్ బై స్టెప్ ఉన్నాయి చూసారా నల్లగా. అక్కడ గుంటల కింద ఉంది దీపం కింద. అందులో నూనె పోసుకుని కొవ్వొత్తులతో వెలిగించుకుంటూ వెళ్తున్నారు. ఎంత గ్రేట్ అని. చాలా ఆయాసం వస్తుందండి మెట్లు ఎక్కేటప్పుడు. పెద్ద వయసు వాళ్ళు అయితే వెళ్ళకపోవడమే మంచిదనిపించింది. ఆగి ఎక్కాము. వీడియో తీసి చూపించాలని చెప్పి మాత్రమే వీడియో తీసానండి. మా తమ్ముడు తెలియకుండా తీశాడు.
బాక్స్లో ఉన్నారు చూసారా దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. లోపల వెండి విగ్రహం కూడా ఉందండి చిన్నది. అది తీయడానికైతే వీలవ్వలేదండి. లోపల విగ్రహాన్ని అస్తమానం చూపించరంట, 3rd డే మాత్రమే చూపించారు. మేము ఫస్ట్ టైం వెళ్ళడం, మాకు ఆ విగ్రహం దర్శనం ఇప్పించడం మాకు చాలా నచ్చిందండి. మేమంతా చాలా హ్యాపీగా ఫీల్